హాయ్ అండి. వెల్కమ్ టు ఏపీ వరల్డ్ ఛానల్. అందరు ఎలాగున్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే మా అమ్మది బర్త్‌డే. మేము ఈరోజు ఒక బ్లైండ్ హాస్టల్ దగ్గరికొచ్చాము నైటు. ఈరోజు మేము మా అమ్మది బర్త్‌డే బ్లైండ్ పిల్లల మధ్యన సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాము. ఎందుకంటే మా అమ్మ ప్రతి వారం చర్చికి పోతదండి. అక్కడ బ్లైండ్ పిల్లలు రావడం చూస్తూ ఉంటదనమాట సండే సండే. అప్పుడు మా అమ్మ మాతో అంటుంటది, "అమ్మ వాళ్ళకి ఎప్పుడన్నా పోయి ఏమన్నా కొనిచ్చి రండమ్మా పిల్లోళ్ళకని" అంటుంటదనమాట. మేము ఈరోజు ఇక్కడ మా అమ్మ బర్త్‌డే సెలబ్రేట్ చేస్తే ఎట్లుంటదని ఆలోచన చేసుకొని ఇక్కడికొచ్చి మా అమ్మ బర్త్‌డే సెలబ్రేట్ చేస్తున్నామనమాట. అక్కడికి మేము మా అమ్మ కోసం వెళ్ళినా కూడా అక్కడికి పోగానే మాకు చానా బాధేసిందండి. ఎందుకంటే వాళ్ళకేదో తక్కువైందని గాదండి, ఏదో లోటుందని గాదు. వాళ్ళకన్నీ బాగున్నాయి, అన్ని సౌకర్యాలున్నాయండి. కాకపోతే వాళ్ళకి కళ్ళు లేవండి. అంతే. కొంతమందికైతే పూర్తిగా కనిపించదు. కొంతమందికైతే కొంచెం కనిపిస్తుందంట. అంతే అన్నమాట. వాళ్ళకి అన్నీ అయితే వసతులు బాగానే ఉన్నాయి. మనకు కళ్ళు, కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు అన్ని అవయవాలు బాగున్నా కూడా మనం ఇంకా ఏదో తక్కువైందని అందానికి మెరుగులు దిద్దుతూనే ఉంటామండి. కానీ ఇక్కడ పిల్లలైతే చాలా సంతోషంగా ఉన్నారని, వాళ్ళకి కళ్ళు లేవని బాధ లేదండి వాళ్ళకి. దేవుని పాటలు పాడుకుంటూ, ప్రార్థనలు చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నారండి. వాళ్ళకు చదువు కూడా చెప్పిస్తూ ఉంటారిక్కడ. మా అమ్మ వాళ్ళైతే నాకు ముఖ్యంగా అప్పుడప్పుడు ఇట్లా కూడా సెలబ్రేట్ చేసుకోవాలా, బర్త్‌డేలు గానీ, ఏదన్నా చిన్న అకేషన్ వచ్చినా వాళ్ళ మధ్యన పోయి సెలబ్రేట్ చేసుకోవాలనిపించింది. ఇక్కడైతే ఈ పిల్లలు హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నారనమాట. పాపం పిల్లలు చాలా సంతోషంగానే ఉన్నారు. కానీ వీళ్ళకి ఏదో ఒక రోజు మంచి లైఫ్ వస్తుంది. మనం చూస్తూ ఉంటాం గదండీ! మనకి బ్యాంకులలో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. వాళ్ళు ఇలా చదువుకోవడం వల్లనే అలా మంచి ఉద్యోగంలో ఉన్నారనమాట. ఇక్కడున్న పిల్లలలో ఒక అబ్బాయికి రీసెంట్‌గా జాబొచ్చిందంట అండి బ్యాంక్‌లో. కానీ ఆ అబ్బాయి సాటర్‌డే, సండే మాత్రము ఇక్కడికే వచ్చి టైమ్ స్పెండ్ చేస్తాడంట. ఎందుకంటే ఇన్నాళ్ళు నేను వీళ్ళతోనే టైమ్ స్పెండ్ చేశాను. వీళ్ళే నా ఫ్రెండ్స్. వీళ్ళతోనే నేను హ్యాపీగున్నాను అని అది మర్చిపోలేను నేను. దేవుడు చేసిన మేలు నేనెప్పటికీ మర్చిపోలేనన్న ఉద్దేశ్యంతో వచ్చి ఇక్కడే ఉంటాడంట అండి. ఆ 2 రోజులు మాత్రం ఇక్కడ టైమ్ స్పెండ్ చేసి పోతాడంట. ఇక్కడున్న పిల్లలంతా మంచిగా చదువుకోవాలని, మంచిగా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నానండి. తర్వాత ఈరోజు నైట్ మేము డిన్నర్ ఏర్పాటు చేశామండి పిల్లలకి. కలర్ రైసు, చికెను, పెరుగు పచ్చడి, గోంగూర పచ్చడి, అరటిపండ్లు ఇవి మాత్రం ఏర్పాటు చేశామండి. ఫుడ్ అయితే మేమే వండించి తీసుకొని పోయామండి అక్కడికి. తీసుకొని పోయి అంతా వాళ్ళు గూడా సర్వ్ చేశారు. మేము గూడా సర్వ్ చేశాము. పిల్లలకు గిన్నెలో అన్నం పెడుతుంటే ఎంత పెట్టేది గూడా తెలీదండి పాపం పిల్లలు. వాళ్ళకి ఇట్లా చేత్తో తడుముకొని వాళ్ళు అన్నం ఇంకా చాలని చెయ్యి అడ్డం పెడుతున్నారు. వీళ్ళని చూస్తే చానా బాధైతుంటదండి. అసలు మనం ఇంత కళ్ళు వండుకొని కూడా మనము ఎంతో ఇబ్బందులు పడుతుంటాం ప్రతిదీ. పాపం ఏం లేకుండా వీళ్ళెంత బాగా పనులు చేసుకుంటున్నారో చూడండి. మీరు కూడా ఇలాంటి పిల్లలకి అప్పుడప్పుడు చాక్లెట్‌లో, బిస్కెట్‌లో, పండ్లో కొనియండి. ఆ ఎక్స్‌పీరియన్సే వేరుగుంటది. ఒకసారి ఇలా కొనిచ్చి చూడండి. మీకే తెలుస్తది. మనం అన్నీ బాగున్న పిల్లలే ఎవరో తెలియకుండా మనం తింటుంటే వచ్చి అడుగుతారు మాకు కొనియమని. అలాంటి పిల్లలకే కొనిస్తాం మనం. ఇలాంటి పిల్లలకి కొనిస్తే ఇంకా బాగుంటుంది. చూడండి ఇది వాళ్ళ బుక్ అనమాట. నోట్ బుక్కు. అన్ని చుక్కల్లాగున్నాయి. ఇవి అట్లా చేయి పెట్టుకొని చదువుకుంటారనమాట వీళ్ళు. ఇట్లా టైప్ జేసేవి అట్లా చుక్కల్లాగున్నాయి గదండీ! అట్లా టైప్ జేసేది స్లేట్ ఉంటది వాళ్ళకి. ఆ స్లేట్ అవన్నీ చూపియాల్సింది లేట్ అయిందండి నైటు. ఇంగ పిల్లలకి అన్నం పెట్టే టైం అయిపోతదని జెప్పేసి, వాళ్ళ టైం ప్రకారం వాళ్ళకు భోజనం పెట్టాలన్న ఉద్దేశ్యంతో కరెక్ట్ టైంలో అన్నీ ముగిచ్చినామండి. ఈసారి ఎప్పుడన్నా బోతే వాళ్ళ రూమ్‌లు, వాళ్ళ బెడ్‌లు, తర్వాత వాళ్ళ స్లేటు, వాళ్ళిట్లా కొట్టేది పిన్నుంటది. అది అన్నీ టైప్ చూపిస్తానులెండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ జేసుకోండి.